హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంట్రీ యాప్. నా పేరు ప్రణయ్. ఫ్రెండ్స్, ఈరోజు మనము సూపర్ 60 యాప్టిట్యూడ్ మాడ్యూల్ సిరీస్లో భాగంగా ప్రాఫిట్ అండ్ లాస్కి సంబంధించి సెకండ్ మాడ్యూల్ని చూస్తున్నాము. సో దీంట్లో ఏంటంటే ఫ్రీక్వెంట్గా ఎగ్జామ్స్లో క్వాంటిటీ బేస్డ్ ప్రాబ్లమ్స్ ఫ్రమ్ ప్రాఫిట్ అండ్ లాస్ అడుగుతూ ఉంటాడు. సో దాన్ని చూసి చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు. సో వాటన్నిటిని గ్యాదర్ చేసి ఒక పర్టికులర్ మాడ్యూల్గా మీకు ప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో డెఫినెట్గా ఇదైతే మీకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ దీంట్లో మనము బేసిక్ మెథడ్స్తో పాటు డెరివేషన్స్ చూస్తాము, అలాగే ఫార్ములా మెథడ్స్తో పాటు అసలు టిప్స్ అండ్ ట్రిక్స్ ఎలా మనం ఎఫెక్టివ్గా యూజ్ చేయాలి అన్నది కూడా ఈ మాడ్యూల్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ అవర్ సెషన్. దిస్ ఫస్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, కనిక 20 ఐస్ క్రీమ్లను 400 రూపాయలకు కొని 20 ఐస్ క్రీమ్లను 400 రూపాయలకు కొని 30 ఐస్ క్రీమ్లను 500 రూపాయలకు అమ్మెను. అయినా లాభమా నష్టమా, ఎంత శాతం? సో చాలా మంది ఎలా చేసే ఛాన్స్ ఉంది అంటే 400 రూపాయలకు కొంది 500 రూపాయలకు అమ్మింది కాబట్టి లాభం ఎంత ఇక్కడ అంటే 100 రూపాయల లాభం. సో లాభం కాబట్టి లాభశాతం అనుకుంటారు. లాభశాతం ఏమని రాస్తారు? ఎంత లాభము? 100 డివైడెడ్ బై దేనిపైన ఈ లాభము అంటే కొన్న వేల పైన, అవునా? అంటే 400 పైన 100 రూపాయల లాభం కాబట్టి శాతం అడిగాడు కాబట్టి ఇంటూ 100 వేస్తారు, 25% ఆన్సర్ వేసేస్తారు. దిస్ ఈస్ రాంగ్ అప్రోచ్. ఎలా మనం థింక్ చేయాలి అంటే ఇక్కడ చూడండి, 20 ఐస్ క్రీములను కొన్నది 400 రూపాయలకు, 30 ఐస్ క్రీములను కొన్నది 500 రూపాయలకు. అంటే ఇక్కడ ఎంత క్వాంటిటీ అయితే కొంటుందో అంత క్వాంటిటీ అమ్మడం లేదు. ఈ క్వాంటిటీస్ అనేవి వేరు వేరు. ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది ఏంటంటే ఈ క్వాంటిటీస్ని ఈక్వల్ చేయాలి. క్వాంటిటీస్ని ఈక్వల్ ఎలా చేయవచ్చు అంటే ఎల్సిఎం అనే కాన్సెప్ట్ ద్వారా చేయవచ్చు. సో దాంట్లో మనం ఏం చేస్తాం, ఈ రెండింటి యొక్క ఎల్సిఎం తీసుకుంటాం. 20 and 30. 20 ఐస్ క్రీమ్లను 400 రూపాయలు అండ్ 30 ఐస్ క్రీమ్లను ఎంత కమ్ముతుంది? 500 రూపాయలకు అమ్ముతుంది. సో ఈ రెండు క్వాంటిటీల యొక్క ఎల్సిఎం ఎంత అండి? 20 and 30 యొక్క ఎల్సిఎం 60. అంటే నా ఉద్దేశం ఏంటంటే నేను ఎలా దీన్ని ఫామ్ చేయాలి అనుకుంటున్నానంటే తను ఒకవేళ 60 ఐస్ క్రీమ్లను కొని 60 ఐస్ క్రీమ్లను అమ్మితే అప్పుడు మనకి ఓవరాల్గా లాభమా నష్టమా అనేది తెలుసుకోవచ్చు ఈజీగా. సో అది నేను ఈక్వల్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. సో 60 అనేది ఈ రెండింటి యొక్క ఎల్సిఎం కాబట్టి తను 60 ఐస్ క్రీమ్స్ కొనాలంటే దీన్ని దేంతో మల్టిప్లై చేయాలి? 3తో మల్టిప్లై చేయాలి. కాబట్టి ఈ ప్రైజ్ను కూడా 3తో మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ కూడా 60 రావాలి. 60 కొంటుంది, 60 అమ్ముతుంది. కాబట్టి దీన్ని దేంతో మల్టిప్లై చేస్తే 60 అవుతుంది? 2తో. కాబట్టి కరెస్పాండింగ్ ప్రైజ్ని కూడా మనం 2తో మల్టిప్లై చేయాలి, అవునా? సో ఇప్పుడు 60 ఐస్ క్రీమ్లు ఎంత కొంటుంది తను అంటే 1200 రూపాయలకు కొంటుంది. 60 ఐస్ క్రీమ్లను ఎంతకు అమ్ముతుంది అని అంటే 1000 రూపాయలకు అమ్ముతుంది. సో ఇప్పుడు ఓవరాల్గా ఈ కొన్నవి అమ్మినవి ఐటమ్స్ సేమ్ కాబట్టి ఈ ప్రైజెస్ మనం కంపేర్ చేస్తే సరిపోతుంది. 1200 రూపాయలు కొన్న వేళ అయితే 1000 రూపాయలు అమ్మిన వేళ లాభమా నష్టమా? నష్టం. ఎంత నష్టం? 200 రూపాయలు నష్టం. కాబట్టి నష్ట శాతం ఎంత అవుతుంది అని అంటే 200 నష్టము. దేనిపైన ఈ నష్టము అంటే తను ఎంతైతే కొన్నదో దానిపైన నష్టం కాబట్టి 1200 డినామినేటర్లో ఇంటూ 100%. మనకి పర్సెంటేజ్ కావాలి కాబట్టి 1 time and 6 times. సో 1/6 is nothing but 16.66%. ఆల్రైట్. సో ఇలా అంటే బేసిక్ మెథడ్ కాకుండా ఇలా మనము ఎల్సిఎం టెక్నిక్ ద్వారా ఇక్కడ విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం మనం ఆన్సర్స్ రాబట్టవచ్చు. ఆల్రైట్. సో బేసిక్ మెథడ్లో వెళ్ళాలంటే మీరు ఎలా చేస్తారు? సేమ్ ప్రాబ్లం అంటే ఫస్ట్ ఒక ఐస్ క్రీమ్ యొక్క కొన్న వేల ఎంతో కనుక్కుంటారు. కాస్ట్ ప్రైస్ ఆఫ్ 1 ఐస్ క్రీమ్ అంటే 400 రూపీస్ డివైడెడ్ బై 20, అవునా? 400 డివైడెడ్ బై 20 ఇది కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 1 ఐస్ క్రీమ్ ఎంత అవుతుంది? 500 రూపీస్కి అమ్ముతుంది. 30 ఐస్ క్రీమ్లను కాబట్టి డివైడెడ్ బై 30, అవునా? సో ఇప్పుడు మనము లాభమా లేదా నష్టమా దాని యొక్క శాతం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అని అంటే సో చూడండి, ఇక్కడ 0 with 0 is going. దిస్ ఇస్ 1 time, దిస్ ఇస్ 20 times, అవునా? సో 50/3 అని అంటే ఇది డెఫినెట్గా దీనికన్నా తక్కువగా ఉంది. 50/3 అనేది ఇట్ ఈస్ నాట్ ఈవెన్ 20 కదా, దీనికన్నా తక్కువగా ఉంది కాబట్టి డెఫినెట్గా నష్టమే. నష్ట శాతం ఎలా మనం ఫైండ్ అవుట్ చేస్తాము అని అంటే కొన్న వేల 20 మైనస్ అమ్మిన వేల అంటే 50/3 డివైడెడ్ బై కొన్న వేల అంటే 20 ఇంటూ 100%. సో చూడండి, ఇది కొంచెం మనకి కాంప్లికేటెడా కాదా? ఎందుకు? ఇక్కడ మనకి డినామినేటర్ ఉంది కాబట్టి. సో దీన్ని అవాయిడ్ చేయడానికే మనం ఏం చేస్తాము అంటే ఇందాక చెప్పిన ఎల్సిఎం మెథడ్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఎల్సిఎం మెథడ్ ఎప్పుడు వాడాలి అంటే నంబర్స్ అనేవి ఇక్కడ క్వాంటిటీస్ అనేవి రిలేటివ్లీ సింపుల్గా ఉన్నప్పుడు మాత్రమే మనం డైరెక్ట్గా ఆ మెథడ్ యూజ్ చేయవచ్చు. నెంబర్ సింపుల్గా ఉన్నప్పుడే కదా ఎల్సిఎం మనం సింపుల్గా కనుక్కోగలిగేది. సో అందుకని అలాంటి సందర్భాల్లో మాత్రమే ఎల్సిఎం టెక్నిక్ అనేది మనం వాడవచ్చు.
లేదా ఇదే ప్రాబ్లమ్ని మనం ఇంకో టెక్నిక్ కూడా యూస్ చేసి చేయవచ్చు. దాన్నే మనం ఏమన్నాము అంటే లెఫ్ట్ అండ్ రైట్ టెక్నిక్ అన్నాం. లెఫ్ట్ అండ్ రైట్ టెక్నిక్ ఇది మనకు తెలుసు. ఒక్క ఐస్ క్రీమ్ యొక్క కొన్న వెల ఎంత అంటే 400/20. అవునా? 400/20. ఇది కొన్న వెల ఎప్పుడు కానీ లెఫ్ట్ సైడ్ రాయమని చెప్పాను. ఎందుకంటే ప్రాఫిట్ కేసులో కానీ లాస్ కేసులో కానీ ఎప్పుడు కానీ మనకి కొన్న వెలనే 100% వాల్యూ అవుతుంది కాబట్టి దాన్ని ఆల్వేస్ లెఫ్ట్ సైడ్ రాయండి. రైట్ సైడ్ సెల్లింగ్ ప్రైస్ వేయండి. సెల్లింగ్ ప్రైస్ ఒక్కదాని ఐస్ క్రీమ్ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే 500/30. సో డైరెక్ట్ గా క్యాన్సిలేషన్ చేయండి. 2 zeros with 2 zeros ఇట్ ఈస్ గోయింగ్. 0 with 0 is getting cancelled. ఇంకేమైనా మనం క్యాన్సిల్ చేయొచ్చా? 2 times. సో చూడండి, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 5/3 ఉంది. అంటే ఈ డినామినేటర్లో 3 వెళ్ళాలి అని అంటే దాన్ని మనం తీసేయాలి అని అంటే ఇక్కడ దీన్ని 3తో మల్టిప్లై చేస్తే దీన్ని కూడా 3తో మల్టిప్లై చేయండి. ఏం చేస్తున్నాము మనము? కాంప్లెక్సిటీని అవాయిడ్ చేయడానికి ఇక్కడ డినామినేటర్లో నుంచి 3 ఎలిమినేట్ చేయడానికి దీన్ని 3తో మల్టిప్లై చేస్తున్నాను, దీన్ని కూడా 3తో మల్టిప్లై చేస్తున్నాను. అంటే ఇది 6 అవుతుంది, ఇది 5 అవుతుంది. అంటే దీని అర్థం ఏంటి అంటే 6 రూపీస్కి కనుక కొంటే ఎంతకు అమ్ముతున్నారు అని అంటే 5 రూపీస్కి అమ్ముతుంది. కాబట్టి ఓవరాల్గా లాభమా నష్టమా? నష్టం. ఎంత నష్టం? 1 భాగం నష్టం. దేనిపైన 1 భాగం నష్టం అంటే 6 భాగాల పైన. అంటే 1/6వ వంతు నష్టము శాతంలో అడిగాడు కాబట్టి ఎంత అవుతుంది? ఇది 16.66% అవుతుంది. ఆల్రైట్. సో ఇలా మీరు డిఫరెంట్ మెథడ్స్లో ఒక ప్రాబ్లమ్ని మనం ఎక్స్ప్లోర్ చేయడం ద్వారా ఏమవుతుంది? ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా మనం సాల్వ్ చేయగలిగే కెపాసిటీ అనేది మనకి డెవలప్ అవుతుంది. Alright, so try to solve or try to think in multiple ways to solve a particular problem. Alright, I hope this is clear. Moving on to the next problem. చేతన్ 540 రూపాయలకు 256 నిమ్మకాయలు కొని 720 రూపాయలకు 308 నిమ్మకాయలు అమ్మాడంట. అయితే లాభమా నష్టమా ఎంత శాతం? సేమ్ ప్రీవియస్ ప్రాబ్లం లాగానే ఉందండి ఇది. కాకపోతే ఏంటి డిఫరెన్స్ అంటే ఇక్కడ నంబర్స్ చూడండి, 540 720. ఆల్రైట్, ఇక్కడ చూడండి, చేతన్ 540 రూపాయలకు 256 నిమ్మకాయలు కొని 720లకు 308 నిమ్మకాయలు అమ్మాడు. అయితే లాభమా నష్టమా ఎంత శాతం? సో సేమ్ లైక్ ప్రీవియస్ ప్రాబ్లమేనండి. బట్ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ కొంచెం కాంప్లెక్స్ నెంబర్స్ ఉన్నాయి. ఒకవేళ ఈ క్వాంటిటీస్ యొక్క ఎల్సిఎం కనుక మీరు ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, కాబట్టి దాన్ని అవాయిడ్ చేయవచ్చు. ఆల్రైట్, సో చూడండి, 256 నిమ్మకాయలని ఎంత కొన్నాడు అంటే 540 రూపాయలకు కొన్నాడు. 308 నిమ్మకాయలని ఎంతకు అమ్మాడు అని అంటే 720 రూపాయలకు అమ్మాడు. సో ఇక్కడ ఈ క్వాంటిటీస్ అనేవి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయడం వల్ల చాలా టైం టేకింగ్ కాబట్టి ఎల్సిఎం మెథడ్ నేను అవాయిడ్ చేస్తున్నాను. సో దానికి బదులుగా మీరు ఏం చేయవచ్చు అని అంటే లెఫ్ట్ అండ్ రైట్ టెక్నిక్ యూజ్ చేయవచ్చు. ఆల్రైట్, సో లెఫ్ట్ అండ్ రైట్ టెక్నిక్ యూజ్ చేస్తున్నాను. లెఫ్ట్ అండ్ రైట్. సో ఒక్క నిమ్మకాయ యొక్క కొన్న వెల ఎంత అనంటే 540 రూపాయలు డివైడెడ్ బై 256. ఆల్రైట్, కొన్న వెల లెఫ్ట్ సైడ్, ఒక్క నిమ్మకాయ కొన్న వెల. ఒక నిమ్మకాయ అమ్మిన వెల ఎంత అనంటే 720 డివైడెడ్ బై 308. సో ఇవి మనం ఎస్టాబ్లిష్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా ఏం చేయొచ్చు? క్యాన్సల్ అవుట్ చేయొచ్చు. సో 0 with 0 ఈస్ గోయింగ్. 18 3 54, 18 4 72. ఆల్రైట్, సో 4తో మనం క్యాన్సల్ అవుట్ చేయవచ్చు. 4 ఏళ్ళు 28, 4 ఏళ్ళు 28. ఇంకా మనం ఏమైనా చేయవచ్చా? ఏం మిగిలింది మనకి ఇక్కడ? 3/256 ఆన్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అండ్ 1/77 ఈజ్ ఆన్ ద రైట్ హ్యాండ్ సైడ్. సో ఈ డినామినేటర్స్ మనం ఎలిమినేట్ చేయాలి అని అంటే ఈ డైరెక్ట్గా 256 into 77 ఆ ప్రోడక్ట్తో ఈ టర్మ్ని మల్టిప్లై చేయొచ్చు కదా. అంటే దీన్ని 256 into 77తో మల్టిప్లై చేస్తున్నాను, దీన్ని కూడా 256 into 77తో మల్టిప్లై చేస్తున్నాను. సో ఇక్కడ ఏమవుతుంది? 256 క్యాన్సిల్ అయిపోయి 77 into 3 అంటే 3 ఏళ్ళు 21 2 ఉంటుంది. 3 ఏళ్ళు 21 and 2 అని అంటే 23 231. ఇక్కడ 77 క్యాన్సిల్ అయిపోయి 256 ఉంటుంది. సో ఇంతే అండి, మనం దీన్ని ఇంకా ఏం ఫైనలైజ్ చేయలేము. దిస్ ఇస్ ది ఎండ్ ఆఫ్ ది క్యాలిక్యులేషన్. సో ఇప్పుడు చూడండి, దీని అర్థం ఏంటి అంటే చేతన్ 231 రూపాయలకి కొంటే ఎంతకు అమ్ముతున్నాడు అని అంటే ఒక నిమ్మకాయని, అంటే ఇవి ఎగ్జాక్ట్ నెంబర్స్ కాదు చెప్తున్నాను, 256 రూపాయలకు అమ్ముతున్నాడు. అంటే ఈ ప్రాసెస్లో లాభమా నష్టమా? లాభం. ఎంత లాభం అని అంటే 15 భాగాల లాభం. ఆల్రైట్, సారీ, 25 భాగాల లాభం. 31 56 అంటే 25 భాగాల లాభం. దేనిపైన ఈ లాభము అని అంటే 231 ఏదైతే కొన్నాడో దానిపైన లాభం 231.
సో మనకి పర్సెంటేజ్ కదా కావాల్సింది, కాబట్టి ఇంటూ 100%. చూడండి ఇక్కడ మెథడ్ అనేది మనకి కాంప్లెక్స్ కాదు, మెథడ్ అనేది చాలా సింపుల్. ఎక్కడ మనకి కాంప్లెక్సిటీ క్రియేట్ అయింది అని అంటే ఈ నంబర్స్ వల్ల క్రియేట్ అయింది. ఆల్రైట్, సో అకార్డింగ్లీ మనం మెథడ్ అనేది అప్లై చేయాల్సి ఉంటుంది. అన్నింటికి ఒకే మెథడ్ అప్లికేబుల్ కాదండి. ఎల్సిఎం సింపుల్ గా ఉన్నప్పుడు నేను ఇందాక చెప్పిన ఎల్సిఎం మెథడ్, ఒకవేళ కాంప్లెక్స్ గా ఉన్నప్పుడు మీరు లెఫ్ట్ అండ్ రైట్ టెక్నిక్ కి వెళ్ళిపోవచ్చు. ఆల్రైట్, సో ఇప్పుడు ఇది చూడండి, ఇప్పుడు ఇంకా మనకి కాంప్లెక్సిటీ అనేది పెరుగుతుంది. సో ఇక్కడ 25 అనేది 231లో ఎంత శాతం అనేది కనుక్కోవాలి. చూడండి ఆన్సర్ ఏంటి, ఇక్కడ 25 అనేది 231లో ఎంత శాతం అని కనుక్కుంటే అదే మన ఫైనల్ ఆన్సర్. సో మీకు ఆల్రెడీ తెలుసు డినామినేటర్లో ఏదైతే ఉంటుందో అది ఆల్వేస్ 100%. అంటే ఇక్కడ 231 అనేది 100%. ఆల్రైట్, 231 అనేది 100%. బట్ మనకు కావాల్సింది 100% వాల్యూ కాదు, 25 అనేది 231లో ఎంత శాతం. ఒక్కసారి చూడండి, ఇక్కడ 100% 231 అయినప్పుడు 10% వాల్యూ ఏమవుతుంది అని అంటే ఒక డెసిమల్ పాయింట్ లెఫ్ట్ సైడ్ వస్తుంది, అంతేనా? అంటే 23.1. ఇది ఎంత వాల్యూ అని అంటే కేవలం 10% వాల్యూ. మనకు కావాల్సింది ఏంటి మరి, 23.1 కాదు, అంటే ఎంత కావాలి మనకి, 25 కావాలి. సో ఫస్ట్ ఈ 10% తీసుకుందాము, అంటే 23.1ని కన్సిడర్ చేస్తున్నాము. సో దీనికన్నా ఇది ఎంత తక్కువగా ఉంది 25 కన్నా అని అంటే 1.9 తక్కువగా ఉంది, 1.9 తక్కువగా ఉంది. ఆల్రైట్, సో 10% వాల్యూ 23.1 అనుకున్నాము, మనకు కావాల్సింది ఇంకో 1.9 అయితే మనకి కావాల్సిన పర్సెంటేజ్ వస్తుంది. సో 10% 23.1 అయితే 1% ఏమవుతుంది అంటే 2.31 అవుతుంది. 2.31 1% వాల్యూ ఏమవుతుంది, 2.31. ఆల్మోస్ట్ ఈ వాల్యూ అనేది క్లోజ్ గా ఉంది, జస్ట్ డెసిమల్స్ లో మనకు డిఫరెన్స్ వస్తుంది కాబట్టి ఇక్కడ నేను ఇంకో 1%ని యాడ్ చేస్తే ఆల్మోస్ట్ నాకు కావాల్సినటువంటి వాల్యూ వస్తుంది. సో 25 అనేది 231లో ఎంత శాతం అంటే అప్రాక్సిమేట్లీ 10+1 అంటే 11%కి సమానం అవుతుంది. అర్థమవుతుందా? సో కావాలనే ఇలాంటి నెంబర్స్ తీసుకున్నాను. మేబీ ఇలాంటి నెంబర్స్ ఎగ్జామ్లో వస్తే మీ అప్రోచ్ ఎలా ఉంటుందో మీకు తెలియాలి కాబట్టి సో ఈ ప్రాసెస్ అంతా కూడా నేను చేయడం జరిగింది. సో ఐ హోప్ దిస్ ఈస్ హెల్ప్ఫుల్. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దాం. తరుణ్ 520 రూపాయలకి కొన్ని గులాబీలను కొని 520 రూపాయలకి 16 గులాబీలను అమ్మాడు. అయినా అతనికి మొత్తం మీద 6.25% లాభం వస్తే అతను మొదట కొన్న గులాబీలు ఎన్ని అని అంటున్నాడు. ఆల్రైట్, సో 520 రూపాయలకి ఎన్ని గులాబీలు కొంటున్నాడో మనకు తెలియదు. 520 రూపాయలకు మాత్రం 16 గులాబీలు అమ్ముతున్నాడు. మొత్తం మీద అతనికి ఎంత లాభం వస్తుంది అని అంటే 6.25% లాభం వస్తుందంట. సో మొదట కొన్న గులాబీలు ఎన్ని అని అంటున్నాడు. ఆల్రైట్, సో 520 రూపాయలకి నేను అనుకుంటున్నాను ఎక్స్ నెంబర్ ఆఫ్ గులాబీలు రోజెస్ కొన్నాడు అని అనుకుంటున్నాను. అదే 520 రూపాయలకి ఎన్ని గులాబీలు అమ్ముతున్నాడంట అంటే 16 గులాబీలు అమ్ముతున్నాడంట. సో మొత్తం మీద 6.25% లాభం వచ్చిందంట. సో ఇక్కడ ఒక గులాబీ ఎంత కొంటున్నాడు అంటే 520/x, టోటల్ కాస్ట్ ప్రైస్ డివైడెడ్ బై ఎన్ని కొంటున్నాడో అది. ఆల్రైట్, ఒక గులాబీ యొక్క అమ్మిన వెల ఎంత అని అంటే 520 డివైడెడ్ బై 16, ఇది సెల్లింగ్ ప్రైస్, అంతే కదా. ఒక గులాబీ యొక్క కాస్ట్ ప్రైస్ ఇది, ఒక గులాబీ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఇది, టోటల్ గా లాభం అని వాడే చెప్తున్నాడు. కాబట్టి లాభ శాతం మనం ఎలా కనుక్కోవచ్చు అంటే సెల్లింగ్ ప్రైస్ అంటే 520 డివైడెడ్ బై 16 మైనస్ కాస్ట్ ప్రైస్ అంటే 520 డివైడెడ్ బై ఎక్స్, సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఎంత, 520 డివైడెడ్ బై ఎక్స్, పర్సెంటేజ్ మనకు కావాలి కాబట్టి ఇంటూ 100% వేయవచ్చు. ఇక్కడ దీని యొక్క టోటల్ పర్సెంటేజ్ మనకు తెలుసు, లాభశాతం ఎంత, 6.25% అని ఇచ్చాడు. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు రేషియో కనుక తీసుకోవాలనుకుంటే ఇక్కడ 100% అవసరం లేదు, ఇక్కడ జస్ట్ రేషియో తీసుకోండి. ఇది న్యూమరేటర్, ఇది డినామినేటర్ కాబట్టి జస్ట్ రేషియో, కాబట్టి ఈ పర్సెంటేజ్ వాల్యూను కూడా జస్ట్ రేషియోకి తీసుకోండి సరిపోతుంది, ఇంటూ 100 పెట్టాల్సిన అవసరం లేదు. 6.25% యొక్క రేషియో ఈక్వాలెంట్ ఏంటి అని అంటే మనకు ఆల్రెడీ తెలుసు కన్వర్షన్స్ నాలెడ్జ్ నుంచి 1/16 అనమాట. సో ఇప్పుడు ఇది రేషియో ఫార్మాట్ లోనే ఉంది, ఇది కూడా రేషియో ఫార్మాట్ లోనే ఉంది. సో ఇప్పుడు ఇంకా ఫర్దర్ గా సింప్లిఫై చేయండి. ఇక్కడ చూడండి 520 ఇక్కడ ఈ టర్మ్ లో ఉంది, ఈ టర్మ్ లో ఉంది, కాబట్టి 520 అనేది మనం కామన్ తీయవచ్చు. 520 అనేది బయటకు వచ్చేస్తుంది, ఇక్కడ 1 మిగులుతుంది, ఇక్కడ కూడా 1 మిగులుతుంది. సో ఇక్కడ 520 ఉంది కాబట్టి ఈ రెండింటిని కూడా క్యాన్సిల్ అవుట్ చేయవచ్చు, అవునా. సో పర్టికులర్ గా మనం ఈ ప్రాబ్లం అబ్జర్వ్ కనుక చేసినట్టయితే అసలు మనకి ఈ కొన్న వేల అనేది రెండింటికి కూడా ఈ ప్రైస్ అనేది రెండింటికి సమానం కాబట్టి అసలు దాన్ని మనం
ఇగ్నోర్ కూడా చేయవచ్చు, దాన్ని కన్సిడర్ చేయాల్సిన పని లేదు. సింపుల్ గా 1/x అని తీసుకోవచ్చు, ఇక్కడ 1/16 అని తీసుకోవచ్చు, ₹1 తీసుకోవచ్చు, నాట్ ఎ ప్రాబ్లం. ఆల్రైట్, సో ఇప్పుడు దీన్ని ఇంకా మనం ఫర్దర్ గా సింప్లిఫై చేస్తే, దీన్ని సింప్లిఫై చేస్తున్నాను, 16x అవుతుంది, ఇక్కడ ఏమవుతుంది x - 16 అవుతుంది, డివైడెడ్ బై ఇక్కడ 1/x అవుతుంది, విచ్ ఈస్ ఈక్వల్ టు 1/16. ఆల్రైట్, ఆల్రైట్, ఇంకా సింప్లిఫై చేస్తే x - 16/16x ఇంటూ దీన్ని రివర్స్ అవుతుంది, అవునా కదా? సో x/1 అవుతుంది, అంటే x విచ్ ఈస్ ఈక్వల్ టు 1/16. సో x with x ఈస్ గోయింగ్, 16 with 16 ఈస్ గోయింగ్, x - 16 ఈజ్ ఈక్వల్ టు 1 ఉంటుంది, అంటే x వాల్యూ ఏంటి, 16 + 1 17 ఉంటుంది, అవునా? అంటే తరుణ్ ₹520కి ఎన్ని గులాబీలు కొన్నాడు అంటే 17 గులాబీలు కొన్నాడు, ఎక్కువ గులాబీలు కొన్నాడు 520కి. ఎన్ని గులాబీలు అమ్మాడు సేమ్ 520కి అని అంటే 16 గులాబీలు మాత్రమే అమ్మాడు, అంటే ఇంకొక గులాబీ వాడి దగ్గర ఉంది కదా, అవునా? సో దట్స్ హౌ ఈస్ గెటింగ్ అ ప్రాఫిట్ ఆఫ్ 6.25%. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. సో లేదు అనంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వరు అనంటే ఇలా కూడా చేయవచ్చు ఈ ప్రాబ్లమ్ని. ఇప్పుడు నేను చెప్తున్నాను ఆ మెథడ్ చూడండి. ఇక్కడ 16 గులాబీలు ఇదొక క్వాంటిటీ, ఇక్కడ కొన్ని గులాబీలు x నెంబర్ ఆఫ్ గులాబీలు అనుకుందాం, ఇదొక క్వాంటిటీ. ఒకవేళ ప్రైజెస్ లో కనుక, ప్రైజెస్ లో అంటే వాల్యూస్ ఇక్కడ రూపీస్ లో కనుక మనం ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సెంటేజ్ కనుక్కోవాలనుకుంటే కాస్ట్ ప్రైస్ ఎలా కనుక్కుంటాము? ఒకవేళ సెల్లింగ్ ప్రైస్ ఇచ్చినప్పుడు అనంటే కాస్ట్ ప్రైస్ ఈస్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఇంటూ 100/100. ఒకవేళ ప్రాఫిట్ అయితే ప్లస్ ప్రాఫిట్ పర్సెంట్, ఒకవేళ లాస్ అయితే మైనస్ లాస్ పర్సెంట్. ఇది ఆల్రెడీ నేను ప్రీవియస్ మాడ్యూల్లో డిస్కస్ చేశాను. సో ఇక్కడ ప్రాఫిట్ కాబట్టి పి పర్సెంటేజ్ మనం యాడ్ చేస్తే సరిపోతుంది. ఇది ఎప్పుడు ప్రైజెస్ ని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు. అలా కాకుండా ఇక్కడ గులాబీలను అంటే ఇక్కడ క్వాంటిటీస్ ని కనుక మనం తీసుకుంటే ఫార్ములా ఎలా చేంజ్ అవుతుంది అనంటే కాస్ట్ అంటే ఎంతైతే కొంటున్నాడో క్వాంటిటీ అంటే కాస్ట్ ప్రైస్ ఎంతైతే క్వాంటిటీకి వెచ్చిస్తున్నాడో అది ఈస్ ఈక్వల్ టు సోల్డ్ క్వాంటిటీ, ఎంతైతే అమ్ముతున్నాడో ఆ క్వాంటిటీ ఇంటూ ఇది జస్ట్ ఇది రివర్స్ అవుతుంది అనమాట. సో 100 ప్లస్ ప్రాఫిట్ పర్సెంట్ డివైడెడ్ బై 100. ఒకవేళ ప్రైజెస్ కన్సిడర్ చేస్తే ఇలా, క్వాంటిటీస్ కన్సిడర్ చేస్తే ఇలా మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు అసలు ఎంత క్వాంటిటీ కొన్నాడు అని తెలుసుకోవాలంటే CQ ఈస్ ఈక్వల్ టు ఎంత క్వాంటిటీ అమ్మాడు అనంటే 16 గులాబీలను అమ్మాడు ఇంటూ 100 ప్లస్ ప్రాఫిట్ ఎంత 6.25%, అవునా? 6.25% డివైడెడ్ బై 100. పర్సెంటేజ్ అవసరం లేదు, డైరెక్ట్ వాల్యూ తీసుకోండి. ఇక్కడ ఏంటి 100 ప్లస్ 6.25 అంటే 100/100 అనేది 1 అవుతుంది, 6.25/100 అనేది ఇదేంటి 6.25/100 అనేది దీన్ని మీరు కన్వర్ట్ చేస్తే 6.25% వాల్యూ ఏంటి అని అంటే ఇట్ ఈస్ 1/16, అవునా? ఇది 16. సో 16 ఇంటూ 17/16 ఏమవుతుంది? 16 ఇస్ గెటింగ్ క్యాన్సెల్. ఎంత కొన్నాడు అని అంటే 17 కొన్నాడు రోజెస్. ఆల్రైట్, సో క్వాంటిటీస్ ని యూజ్ చేసి కూడా మీరు కనుక్కోవచ్చు, లేదా మీరు ప్రైజెస్ ని యూజ్ చేసి కూడా కనుక్కోవచ్చు. ఒకవేళ ప్రైజెస్ యూజ్ చేసి కనుక్కోవాలంటే ఇది ఫార్ములా, మీరు క్వాంటిటీస్ ని యూజ్ చేసి కనుక్కోవాలి అని అంటే దిస్ ఇస్ ద టెక్నిక్ దట్ యూ హ్యావ్ టు నోట్. I hope this is clear. Don't get confused. Follow one particular method. I think that will be enough. Alright. Next, ఇంకో ప్రాబ్లం చూద్దాము. పృథ్వీ 16,000 రూపాయలకు ఒక రకానికి చెందిన 12 షూ జతలను కొన్నాడు. అలాగే 12,000కు మరొక రకానికి చెందిన 8 షూ జతలను కొన్నాడు. అతను 15 షూ జతలను 20,000 రూపాయలకు అమ్మితే మొత్తం మీద అతని లాభ లేదా నష్ట శాతం అంటున్నాడు. సో ఇక్కడ టూ వెరైటీస్ ఉన్నాయి. సో ఫస్ట్ వెరైటీ ఆఫ్ షూస్ ని 12 జతలను కొంటున్నాడు, ఎంతకి అని అంటే 16,000కి కొంటున్నాడు. సెకండ్ క్వాలిటీ ఉంది, సెకండ్ క్వాలిటీ ఎంత అనంటే 8 షూ జతలను ఎంత కొంటున్నాడు? 12,000కి కొంటున్నాడు. బట్ అమ్మేప్పుడు 15 షూ జతలని ఎంతకు అమ్ముతున్నాడు? 20,000 రూపాయలకు అమ్ముతున్నాడు. అంటే డిఫరెంట్ ప్రైజెస్ కి కొన్నా సరే అన్నింటికీ కూడా ఒకే ప్రైజ్ తో అమ్ముతున్నాడు. ఎంతకు అమ్ముతున్నాడు? 15 జతల కంటే 20,000కి అమ్ముతున్నాడు. సో ఇప్పుడు మొత్తం మీద అతనికి లాభమా నష్టమా ఎంత శాతం కనుక్కోవాలి. ఇలాంటి క్వాంటిటీస్ డిఫరెంట్ గా ఉన్నప్పుడు ఏం చేయమని చెప్పాను అని అంటే క్వాంటిటీస్ ని ఈక్వల్ చేయడానికి ప్రయత్నించండి అని చెప్పాను. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 12 జతలు, ఇక్కడ 8 జతలు, ఇక్కడ 15 జతలు. కాబట్టి ఈ మూడింటిని మనం ఈక్వల్ చేయాలి అని అంటే ఈ మూడింటి యొక్క ఎల్సిఎం కనుక్కోవాలి. 12, 15, 8ల యొక్క ఎల్సిఎం ఎంత అనంటే 120. అంటే
అతను మొత్తం మీద 120 జతలను కొంటున్నాడు, అమ్ముతున్నాడు అని మనం ట్రీట్ చేస్తున్నాము. ఇక్కడ 12 జతలకు 16,000. మనకి కావాల్సింది 120 జతలు అనంటే దీన్ని 10తో మల్టిప్లై చేస్తే, దీన్ని కూడా 10తో మల్టిప్లై చేస్తే ఇక్కడ ఎంత వస్తుంది? 1,60,000. అంటే 120 జతలు ఈ ఫస్ట్ కైండ్ సంబంధించినవి కొనడానికి 160,000 ఆయన వెచ్చించాలి. ఇది 120 రావాలంటే ఇక్కడ దేంతో మల్టిప్లై చేయాలి? 15తో మనం మల్టిప్లై చేయాలి. కాబట్టి దీన్ని కూడా మనం 15తో మల్టిప్లై చేయాలి. 15 × 12 ఎంత అవుతుంది? 1,80,000 రూపాయలు అవుతుంది. అంటే 120 జతలను ఈ సెకండ్ క్వాలిటీకి సంబంధించినవి కొనాలి అంటే ఎంత ఇన్వెస్ట్ చేయాలి అంటే 1,80,000 రూపాయలు ఖర్చు చేయాలి. ఎంతకు అమ్ముతున్నాడు అని అంటే ఇక్కడ మనకి 120 రావాలి అంటే దీన్ని దేంతో మల్టిప్లై చేయాలి? మనం 8తో మల్టిప్లై చేయాలి. కాబట్టి దీన్ని కూడా 8తో మల్టిప్లై చేస్తే 1,60,000 రూపాయలకి అమ్ముతున్నాడు. ఇప్పుడు చూడండి, మొదటి క్వాలిటీని 120 జతలను కొనడానికి 1,60,000 కేటాయిస్తే రెండవ క్వాలిటీని కొనడానికి ఎంత వెచ్చించాలి తను అంటే 1,80,000. ఈ 120 జతలను అమ్మడానికి తను ఎంత వెచ్చించాలి అని అంటే ఎంతకి అమ్మాలి అని అంటే 1,60,000. సో చూడండి, ఓవరాల్ గా అంటున్నాడు అంటే ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ ఒకవేళ కలిపామనుకోండి టోటల్ కాస్ట్ ప్రైస్ ఎంత? టోటల్ కాస్ట్ ప్రైస్ ఎంత? 1,60,000, 1,80,000 అని అంటే ఎంత అవుతుంది? ఇది 3,40,000 అవుతుంది. 3,40,000 కొన్నాడు. ఇది ఎన్ని కొన్నాడు అని అంటే ఇక్కడ 120, ఇక్కడ 120 అంటే 240 జతలను కొంటే 3,40,000 అయింది. సో ఇక్కడ చూస్తే కేవలం ఇదెంత? 120 జతలను అమ్మడానికి 1,60,000. బట్ మనకి ఇక్కడ వాల్యూస్ అనేవి ఈక్వల్ రావాలి కదా. అంటే ఏంటి? ఒకవేళ 240 గనక అమ్మితే ఎంతకు అమ్ముతాడు అని అంటే 3,60,000 అమ్ముతాడు. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 240 pairs of shoes will be how much? 3,20,000. సో ఇక్కడ లాభమా నష్టమా? ఎక్కువకి కొంటున్నాడు, ఎంతకు అమ్ముతున్నాడు? తక్కువకు అమ్ముతున్నాడు. ఎంత నష్టం ఇక్కడ అని అంటే ఎంత నష్టం? 20,000 రూపాయలు నష్టం. ఆల్రైట్. సో నష్టం ఎంత అని అంటే ఇక్కడ రాస్తున్నాను, 20,000 నష్టం. దేనిపైన 20,000 నష్టం అంటే 3,40,000 పైన నష్టం. 20,000 నష్టం దేనిపైన? 3,40,000 పైన నష్టం. ఎందుకు? ఇంత వాడు టోటల్ గా ఇన్వెస్ట్ చేస్తున్నాడు కాబట్టి మనకు కావాల్సింది పర్సెంటేజ్ కాబట్టి ఇంటూ 100% పెట్టేసేయండి. సో ఇక్కడ 4 zeros, ఇవి 4 zeros, 1/17 అవుతుంది. 1/17% ఈక్వాలెంట్ ఏమవుతుంది? ఇట్ విల్ బి 5.88% అవుతుంది. మన కన్వర్షన్స్ నాలెడ్జ్ నుంచి మనం చెప్పొచ్చు కదా, 1/17% ఈక్వాలెంట్ ఎంత? 5.88%. సో ఇలా మనము ఎల్సిఎం కాన్సెప్ట్ ని యూజ్ చేసి ఎఫెక్టివ్ గా మనము సొల్యూషన్స్ అయితే ఆన్సర్స్ అయితే ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. ఇంకో ప్రాబ్లం చూడండి. చక్రి ఒక రకానికి చెందిన యాపిల్స్ ని 400 రూపాయలకు ఒక డజన్ చొప్పున తీసుకున్నాడు. అలాగే మరొక రకానికి చెందిన యాపిల్స్ ని 500 రూపాయలకు ఒక డజన్ చొప్పున తీసుకున్నాడు. అయితే అతను 2 రకాల యాపిల్స్ మీద ఒకే మొత్తాన్ని వెచ్చిస్తే మొత్తం మీద అతను ఒక డజన్ యాపిల్స్ 450 రూపాయలకు అమ్మితే మొత్తం మీద అతనికి లాభ లేదా నష్ట శాతం ఎంత అంటున్నాడు. సో ఇక్కడ 2 క్వాలిటీస్ ఉన్నాయండి. ఫస్ట్ క్వాలిటీ కనుక చూస్తే 400 రూపాయలకు కొంటున్నాడు ఒక డజన్ కి. సెకండ్ క్వాలిటీ కనుక చూస్తే 500 రూపీస్ కి కొంటున్నాడు ఒక డజన్ కి. సో అమ్మేప్పుడు అన్నిటిని ఒకే ధరకు అమ్ముతున్నాడు. అలా 450 రూపాయలకు ఒక డజన్ అమ్ముతున్నాడు. 450 రూపాయలకి ఒక డజన్ అమ్ముతున్నాడు. ఆల్రైట్, ఇది సోల్డ్ అన్నమాట. సెల్లింగ్, వైల్ సెల్లింగ్ దిస్, రైట్. సో ఇప్పుడు మొత్తం మీద అతను ఒక డజన్ యాపిల్స్ 450 రూపాయలకు అమ్మితే అసలు లాభమా నష్టమా ఎంత శాతం అనేది మనము ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. రైట్. సో ఏమని చెప్పాను ఇక్కడ? క్వాంటిటీస్ కనుక చూస్తే, సారీ ఇక్కడ ఏమన్నాడు ఒకసారి చూడండి. మొత్తం కూడా కొనేప్పుడు దీనిపైన ఎంతైతే వెచ్చిస్తున్నాడో దీనిపైన కూడా అంతే వెచ్చిస్తున్నాడు. అంటే కాస్ట్ దీనిపైన ఎంతైతే తను స్పెండ్ చేస్తున్నాడో దీనిపైన కూడా అంతే స్పెండ్ చేస్తున్నాడు. సో ఎంత స్పెండ్ చేస్తున్నాడో నాకు తెలియదు కాబట్టి సమ్ ర్యాండమ్ నెంబర్ స్పెండ్ చేస్తున్నాడు అని అనుకుంటున్నాను. ఆ ర్యాండమ్ నెంబర్ ఏంటంటే ఈ వాల్యూస్ యొక్క ఎల్సిఎం, 400 మరియు 500 యొక్క ఎల్సిఎం ఎంత అవుతుంది? 400, 500 యొక్క ఎల్సిఎం 2,000 అవుతుంది. అవునా? అంటే రెండింటి పైన కూడా 2,000 స్పెండ్ చేస్తున్నాడు అని అనుకుంటున్నా. ఒక్కో దానిపైన 2,000 స్పెండ్ చేస్తున్నాడు అని అనుకుంటే 400కు ఒక డజన్ అయితే 2,000 రావాలంటే మనం దీన్ని దేంతో మల్టిప్లై చేయాలి? 5తో మల్టిప్లై చేస్తే ఎన్ని డజన్లు వస్తాయి అని అంటే 5 డజన్స్ వస్తాయి. అవునా? 2,000 రూపాయలకి 5 డజన్స్ ఫస్ట్ క్వాలిటీ వస్తుంది. సో ఇది కూడా 2,000 రావాలి అంటే దీన్ని 4తో మల్టిప్లై చేయాలి. కాబట్టి దీన్ని కూడా 4తో మల్టిప్లై చేస్తే అదే 2,000 రూపాయలకి సెకండ్ క్వాలిటీ ఎన్ని డజన్స్ కొంటున్నాడు అని అంటే 4 డజన్స్ కొంటున్నాడు.
అవునా? అంటే 2000 రూపాయలకి 2000 రూపాయలకి మొదటి క్వాలిటీ 5 డజన్లు కొంటున్నాడు. అదే 2000 రూపాయలకి సెకండ్ క్వాలిటీ ఎన్ని డజన్లు కొంటున్నాడు అనంటే 4 డజన్లు కొంటున్నాడు. సో ఓవరాల్గా 4000 రూపాయలకి 4000 రూపాయలకి ఎన్ని డజన్లు కొంటున్నాడు అంటే 9 డజన్లు కొంటున్నాడు. ఇక్కడ అమ్మేప్పుడు చూడండి 450 రూపాయలకి 1 డజన్ అమ్ముతున్నాడు. కొనడం ఏమో 9 డజన్లకి కొనడం మనం క్యాలిక్యులేట్ చేసాము. అమ్మడం 1 డజనే ఉంది. అంటే 9 డజన్లు అమ్మడానికి అంటే ఇంటూ 9 చేస్తే సరిపోతుంది కదా. 9 డజన్ల కొన్న వెలనేమో 4000, 9 డజన్ల అమ్మిన వెల ఏమవుతుంది అంటే 900, 9×5 45, 9×4 36, 4 40, 4050 రూపాయలు అవుతుంది. అంటే 9 డజన్లను కొనడానికి 4000, 9 డజన్లనే అమ్మడానికి 4050 అంటే ఎంత లాభం? 50 రూపాయల లాభం. దేనిపైన 50 రూపాయల లాభం అంటే టోటల్ కొన్న వెల మీద, దట్ ఈస్ 4000. మనకు కావాల్సింది పర్సెంటేజ్ కాబట్టి ఇంటూ 100%. సో 0 with 0 is going 2 zeros, 2 zeros. So yeah, total 3 zeros, 3 zeros getting cancelled. 5/4 అంటే ఎంత అవుతుంది? 1.25% అనేది ప్రాఫిట్ వస్తుంది. ఈ టోటల్ ట్రాన్సాక్షన్ లో వాడికి ఎంత పర్సెంట్ ప్రాఫిట్ అంటే కేవలం 1.25% మాత్రమే లాభం. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్, రైట్? ఇప్పుడు ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. ఒకవేళ మొదటి వస్తువును X% లాభానికి, రెండవ వస్తువును X% నష్టానికి అమ్ముతూ మరియు 2 వస్తువులని ఒకే వేలకి అమ్మితే అప్పుడు లాభమా నష్టమా ఎంత శాతం? ఫస్ట్ ఇచ్చిన స్టేట్మెంట్ ని అర్థం చేసుకోండి. 2 వస్తువులు ఉన్నాయి, 2 వస్తువులని ఒకే వేలకి అమ్ముతున్నాడంట. ఒకే వేలకి అమ్ముతున్నాడంట అంటే మొదటి వస్తువుని ఎంత వేలకు అమ్ముతున్నాడో సెకండ్ వస్తువును కూడా అంతే వేలకు అమ్ముతున్నాడంట. కానీ మొదటిది అమ్మేప్పుడు X% లాభం వస్తే రెండవది అమ్మేప్పుడు X% నష్టానికి అమ్ముతున్నాడంట. సో ఓవరాల్ గా లాభమా నష్టమా ఎంత శాతమో కనుక్కోమంటున్నాడు. సో దీన్ని ఫస్ట్ నేను డిరైవ్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఈ డెరివేషన్ మీకు అవసరం లేదు అని అనుకుంటే యూ కెన్ స్కిప్ దిస్ పార్ట్, ఆల్రైట్? బట్ కాన్సెప్చువల్ గా అసలు ఎలా అప్రోచ్ అవుతున్నామని తెలుసుకోవాలంటే యూ కెన్ జస్ట్ లిజన్ టు దిస్, ఆల్రైట్? సో ఇనిషియల్ గా కాస్ట్ ప్రైస్, ఫస్ట్ ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైస్ CP1 అనుకుంటున్నాను, అండ్ సెకండ్ దానికి సంబంధించి 2 తో ఇండికేట్ చేస్తాను. సో ఫస్ట్ ఆర్టికల్ ఏదైతే ఉందో దాని కాస్ట్ ప్రైస్ CP1, దాన్ని X% లాభానికి అమ్మాడు అంటే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? కాస్ట్ ప్రైస్ CP1 కి కొన్నాడు, లాభం ఎంత అంటే X% ఆఫ్ CP1. ఈ రెండింటిని కదా యాడ్ చేయాల్సింది. ఇది లాభము, ఇది కాస్ట్ ప్రైస్. ఈ రెండింటిని యాడ్ చేస్తేనే కదా మనకు వచ్చేది సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 1. ఆల్రైట్? సో ఇక్కడ రెండిట్లలో CP1 కామన్ ఉంది కాబట్టి CP1 మనం కామన్ తీస్తే 1 + X% అని రాయవచ్చు. ఆల్రైట్? సో సేమ్ థింగ్ ఐ హావ్ డన్ హియర్, జస్ట్ హ్యావ్ ఎ లుక్ ఎట్ ఇట్. సో ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది అని అంటే CP1 టైమ్స్ 1 + X% ఏమవుతుంది అని అంటే ఫస్ట్ ప్రైస్ యొక్క సెల్లింగ్, ఫస్ట్ ఆర్టికల్ యొక్క సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. ఆల్రైట్? సో సెకండ్ది కనుక లాస్కి అమ్ముతున్నాడు. ఎంత లాస్కి అమ్ముతున్నాడు అంటే సేమ్ X% లాస్కి అమ్మితే ఇక్కడ ఏమవుతుంది? జస్ట్ 1 - X% అవుతుంది. CP2 టైమ్స్ 1 - X% ఏమవుతుంది? సెకండ్ దాని యొక్క సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. సో చూడండి, కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ ఇది అయితే కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది? ఫస్ట్ అంటే ఈ టర్మ్ ని రైట్ సైడ్ సెండ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ కూడా ఈ టర్మ్ ని రైట్ సైడ్ సెండ్ చేస్తే అయిపోతుంది. మనకి ఫస్ట్ ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైస్ అండ్ సెకండ్ ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైస్ ఇవి. ఆల్రైట్? సో మనకి టోటల్ గా ఓవరాల్ గా లాభమా నష్టమా మనకు కావాలి కాబట్టి ఓవరాల్ గా కాస్ట్ ప్రైస్ మనం కన్సిడర్ చేయాలి. ఓవరాల్ గా కాస్ట్ ప్రైస్ ఏంటి అని అంటే CP1 + CP2 అంటే ఈ రెండు క్వాంటిటీస్ ని మనం కనుక యాడ్ చేస్తే మనకి ఇది వస్తుంది. ఆల్రైట్? సో SP కామన్ తీసేసి దీన్ని కూడా సింప్లిఫై చేస్తే ఇది వస్తుంది, రెండింటి యొక్క కాస్ట్ ప్రైస్. మరి రెండింటి యొక్క సెల్లింగ్ ప్రైస్ ఏంటి అని అంటే సెల్లింగ్ ప్రైస్ అనేవి రెండింటికి సమానం కదా. ఒకవేళ ఫస్ట్ దాని యొక్క సెల్లింగ్ ప్రైస్ SP అయితే సెకండ్ దాని యొక్క సెల్లింగ్ ప్రైస్ కూడా ఏమవుతుంది? SP అవుతుంది. కాబట్టి 2SP అవుతుంది. ఆల్రైట్? సో ఓవరాల్ గా లాభమా నష్టమా అనేది మనకి తెలియదు కాబట్టి ఒకవేళ ఓవరాల్ గా నేను నష్టమనే అని అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దీని వాల్యూ కూడా ప్లస్ వచ్చింది అనుకోండి, అంటే ప్లస్ సమ్ వాల్యూ వచ్చింది అనుకోండి, అప్పుడు నేను అనుకున్నది కరెక్ట్. అంటే ఈ లాస్ అనేది కరెక్టే, నేను అనుకున్న లాస్ అనేది కరెక్టే. ఒకవేళ నేను ఇక్కడ ఓవరాల్ గా లాస్ అనుకొని ఇక్కడ మైనస్ వచ్చింది అనుకోండి ఆన్సర్, అప్పుడు నేను అనుకున్నది రాంగ్. అంటే అది లాస్ కాదు, ఏమవుతుంది? అది ప్రాఫిట్ అవుతుంది. ఆల్రైట్? సో ఇనిషియల్ గా నేనైతే లాస్ అని అనుకుంటున్నాను. లాస్ యొక్క పర్సెంటేజ్ ఎలా కనుక్కుంటాం మనము? ఓవరాల్ కాస్ట్ ప్రైస్ మైనస్ ఓవరాల్ సెల్లింగ్ ప్రైస్ డివైడెడ్ బై ఓవరాల్ కాస్ట్ ప్రైస్. సో ఈ వాల్యూస్ కనుక ఓవరాల్ కాస్ట్ ప్రైస్ ఇదే కదా, ఓవరాల్ కాస్ట్ ప్రైస్ మైనస్ ఓవరాల్ సెల్లింగ్ ప్రైస్ డివైడెడ్ బై ఓవరాల్ కాస్ట్ ప్రైస్ ఇంటూ 100%. సో దీంట్లో మనం ఇంకా ఫర్దర్ గా సింప్లిఫై చేస్తే SP కామన్ తీసేసి క్యాన్సిల్ అవుట్ చేసేసి మనం ఇంకా ఫర్దర్ గా
సింప్లిఫై చేస్తే మనకి ఫైనల్గా వచ్చే వాల్యూ ఏంటంటే ఇక్కడ పవర్ క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ 100 క్యాన్సిల్ అవుతుంది, అంటే x²/100. ఆర్ దీన్ని ఎలా రాయొచ్చు అని అంటే x/10² అని రాయవచ్చు. సో దీని అర్థం ఏంటి అని అంటే అసలు మనకి సెల్లింగ్ ప్రైస్తో సంబంధమే లేదు, ఒక్కొక్క వస్తువుని ఎంత అమ్ముతున్నాడు అన్న దాంతో మనకి సంబంధమే లేదు. రెండు వస్తువులని సమాన ధరలకి అమ్ముతూ ఒకదానిని x% లాభానికి మరొక దానిని x% నష్టానికి గనక అమ్మినట్టయితే ఆల్వేస్ మనకి నష్టమే వస్తుంది. ఆల్రైట్, ఇక్కడ చూడండి, ఇక్కడ క్వాంటిటీ అనేది ప్లస్ వాల్యూ వచ్చిందా మైనస్ వాల్యూ వచ్చిందా? ప్లస్ వాల్యూ వచ్చింది, కాబట్టి మనం అనుకుంది కరెక్టే కదా. కాబట్టి ఆల్వేస్ లాసే వస్తుంది. ఎంత లాస్ వస్తుంది అని అంటే x/10² లాభం వస్తుంది. ఆల్రైట్, సో నష్ట శాతం కనుక్కోమన్నప్పుడు మనకి యాక్చువల్గా సెల్లింగ్ ప్రైస్ యొక్క అవసరమే లేదు, అవునా? సో x/10² ఇదే ఫార్ములా, కాబట్టి ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఏమైనా ఉందా? లేదు, కాబట్టి అసలు మనకి సెల్లింగ్ ప్రైజే అవసరం లేదు. ఒకవేళ మనకి లాస్ అమౌంట్ ఏంటి అని అడిగాడు అనుకోండి, లాస్ అమౌంట్, లాస్ పర్సెంటేజ్ కాదు, లాస్ అమౌంట్ అని అడిగాడు అనుకోండి, చూడండి ఇక్కడ లాస్ అమౌంట్ ఈజ్ నథింగ్ బట్ లాస్ పర్సెంటేజ్ ఆఫ్ కాస్ట్ ప్రైస్, అవునా? లాస్ పర్సెంటేజ్ ఆఫ్ కాస్ట్ ప్రైస్, లాస్ పర్సెంట్ ఇదే కదా, x²/100% కదా. ఈ పర్సెంటేజ్ ఆఫ్ కాస్ట్ ప్రైస్ ఎంత? ఇదేనా? SP ఆఫ్ 2/1 - x%². సో దీన్ని ఇంకా మనం ఫర్దర్ గా సింప్లిఫై చేస్తే మనకి ఏమొచ్చింది, మనకి లాస్ అమౌంట్ ఎంత లాస్ వచ్చిందో మనం కనుక్కోవాలి అంటే x²/100² - x² ఇంటూ 2SP. డైరెక్ట్ గా లాస్ అమౌంట్ కనుక్కోవడానికి ఈ ఫార్ములా యూస్ చేస్తే సరిపోతుంది. లాస్ పర్సెంటేజ్ కనుక్కోవాలంటే ఇది, లాస్ అమౌంట్ ఎంత కనుక్కోవాలంటే ఈ ఫార్ములా యూస్ చేస్తే సరిపోతుంది. ఆల్రైట్, అసలు ఈ ఫార్ములా కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు, ఎలా చేయాలో నేను చెప్తాను. రైట్, రేఖ తన 2 గాజులను ఒకే వెలకి అమ్ముతూ ఒకదానిని 30% లాభానికి మరొక దానిని 30% నష్టానికి అమ్మాను. అయినా మొత్తం మీద లాభమా నష్టమా ఎంత శాతం అంటున్నాడు. చూడండి, రెండింటిని కూడా ఒకే వెలకి అమ్ముతుందంట, మొత్తం మీద లాభమా నష్టమా? ఇక్కడ చూడండి పర్సెంటేజ్ వాల్యూస్ కూడా సేమ్ ఉన్నాయి, అంటే x వాల్యూస్ కూడా సేమ్ ఉన్నాయి, కాబట్టి ఖచ్చితంగా ఇందాక చూసినట్టుగా నష్టమే వస్తుంది. ఎంత శాతం నష్టం వస్తుంది అని అంటే x/10² నష్టం వస్తుంది. x వాల్యూ ఎంత ఇక్కడ? 30. సో 30/10² వాల్యూ ఎంత అవుతుంది అంటే ఎంత అవుతుంది? 9%. ఆల్రైట్, 9% నష్టం అవుతుంది. ఆల్వేస్ నష్టమే ఇలాంటి కేసులో. ఎంత శాతం ఇక్కడ అంటే పర్టికులర్ కేసులో 9%. రెండు సమానమే కదండి ఈ వాల్యూస్, అందుకే ఇక్కడ 30 తీసుకోవాలి x ప్లేస్ లో. దట్స్ ఇట్, దట్ ఈస్ యువర్ ఫైనల్ ఆన్సర్. రైట్, నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూడండి. ముఖేష్ 2 టీవీ సెట్లను ఒకే ధరకి అమ్ముతూ ఒక టీవీ సెట్ ను 20% లాభానికి మరొక టీవీ సెట్ ను 20% నష్టానికి అమ్మెను. అతను ఒక్కో టీవీ సెట్ ను 30,000 రూపాయలకు అమ్మాడు. అయినా మొత్తం మీద ఎంత లాభం లేదా నష్టం? ఇక్కడ నష్ట శాతం అడగట్లేదు, ఎంత లాభం ఎంత నష్టం అంటున్నాడు. సో చూడండి, ఒకదాన్ని 20% లాభానికి, ఇంకో దాన్ని 20% నష్టానికి. ఆల్రైట్, సో రెండింటి యొక్క సెల్లింగ్ ప్రైస్ కూడా సేమ్, 30,000. సో ఓవరాల్ గా లాభమా నష్టమా? ఈ పర్టికులర్ కేసులో మనకు ఆల్రెడీ తెలుసు, ఆల్వేస్ నష్టం. బట్ ఇక్కడ ఎంత నష్టమో మనం కనుక్కుంటే సరిపోతుంది, నష్ట శాతం మనకు అవసరం లేదు. కాబట్టి మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా ఏంటి? x² / 100² - x² ఇంటూ 2 times సెల్లింగ్ ప్రైస్. ఈ ఫార్ములా యూజ్ చేస్తే సరిపోతుంది. ఇది నష్టం, ఆల్వేస్ నష్టమే ఉంటుంది. సో x² వాల్యూ ఏమవుతుంది ఇక్కడ? 20² తీసుకుంటే సరిపోతుంది. ఇది 400 / ఇది 100² - 400 ఇంటూ 2 times సెల్లింగ్ ప్రైస్ ఎంత ఒకదానికి అని అంటే 30,000. ఆల్రైట్, సో దీన్ని ఇంకా మనం సింప్లిఫై చేస్తే ఫర్దర్ గా 400 / 100² అంటే 10,000 అవుతుంది. 10,000 - 400 అంటే 9,600 అవుతుంది. ఇంటూ ఇది 60,000 అవుతుంది. సో క్యాన్సిల్ అవుట్ చేయండి, 2 zeros with 2 zeros, it is going 4 1 4, 4 2 8, 4 4 16. సో 12 2 24, 12 5 60, ఇక్కడ 2,500 సార్లు పోతుంది ఇది. సో నష్టం ఎంత ఈ హోల్ ప్రాసెస్ లో అంటే 2,500. సో డైరెక్ట్ గా మనం ఈ ఫార్ములా యూజ్ చేసి కనుక్కోవచ్చు. ఒకవేళ నేను ఫార్ములా యూజ్ చేయలేను అంటే మీకు ఈ మాత్రం తెలుసు కదా, ఈ కేసులో నష్టం వస్తుందని మీకు తెలుసు కదా. నష్ట శాతం ఎంత అని అంటే x/10² అంటే 20/10² అంటే ఎంత? 4% అనేది నష్టం వస్తుంది. మరి ఎంత నష్టమో కనుక్కోవాలంటే మనకి ఇక్కడ ఆల్రెడీ మనకి తెలుసు సెల్లింగ్ ప్రైస్ ఎంత, రెండింటి యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎంత కలిపితే అని అంటే 60,000. సెల్లింగ్ ప్రైస్ అనేది ఓవరాల్ సెల్లింగ్ ప్రైస్ ఎంత మనకి? 60,000. అంటే మనకి కాస్ట్ ప్రైస్ తెలిస్తే సరిపోతుంది కదా ఇక్కడ, అంటే కొన్న వేల అనేది తెలిస్తే అసలు ఆ రెండింటి డిఫరెన్సే కదా మనకి టోటల్ గా నష్టం ఎంత ఉందో తెలిసేది.
అవునా? సో సెల్లింగ్ ప్రైస్ ఇచ్చి నష్ట శాతం మనకి తెలిసినప్పుడు మనకి కాస్ట్ ప్రైస్ ఎలా కనుక్కోవాలో తెలుసా లేదా? కొన్న వేళ ఎలా కనుక్కోవాలో తెలుసా లేదా? సో ఏదైతే వాల్యూ ఇచ్చాడో దాన్ని ఫస్ట్ రాసేయండి. 60,000 అదే సెల్లింగ్ ప్రైస్. సో ఇక్కడ కాస్ట్ ప్రైస్ కనుక్కునేప్పుడు చేంజెస్ డినామినేటర్లో జరుగుతాయని నేను ప్రీవియస్ మాడ్యూల్లో ఆల్రెడీ చెప్పాను. సో న్యూమరేటర్లో కేవలం 100 ఉంటుంది. డినామినేటర్లో 100 మైనస్ నష్టం కాబట్టి 4%. ఒకవేళ లాభం అయితే 100 ప్లస్ 4% అయ్యేది. సో 100 మైనస్ 4% కాబట్టి ఇది 96 అవుతుంది. పర్సెంటేజ్ అవసరం లేదు, ప్యూర్ వాల్యూస్ తీసుకోండి. ఇంకా క్యాన్సిల్ అవుట్ చేస్తే సరిపోతుంది. 4 25ల 4 2 8 4 4 16 ఇక్కడ 24 12 2 24 12 5 60. సో ఇది 2 1 2 2500 అవుతుంది. ఇక్కడ 25 ఇంటూ 25 ఇక్కడ ఎంత అవుతుంది? 625 అండ్ 2 zeros 62,500 అవుతుంది. అంటే తను కొన్నది 62,500 రూపాయలకి, అమ్మింది ఎంత అనంటే 60,000కి. ఎంత నష్టం ఇక్కడ అంటే 2,500. ఫార్ములా తెలిసినా ఓకే, ఫార్ములా తెలియకపోయినా ప్రాబ్లం ఏం లేదు. మీరు ఆన్సర్ అయితే ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఆల్రైట్, రైట్. రవలి 2 సెల్ ఫోన్లను ఒకే ధరకి అమ్ముతూ వాటిలో ఒక సెల్ ఫోన్ ని X% లాభానికి, మరొక సెల్ ఫోన్ ని X% నష్టానికి అమ్మగా మొత్తం మీద తనకి 8.41% నష్టం వచ్చింది. X విలువ ఎంత అంటున్నారు. సో సేమ్ కేస్ కదండి, ఓవరాల్ గా నష్టమే వస్తుంది. ఎంత శాతం నష్టం వస్తుందంటే X/10 హోల్ స్క్వేర్. సో ఈ వాల్యూ ఎంత ఇచ్చాడు ఆల్రెడీ అంటే 8.41% ఇచ్చాడు. ఇది పర్సెంటేజే, 8.41 కూడా పర్సెంటేజే. సో x²/100 ఈజ్ ఈక్వల్ టు 8.41. సో ఇక్కడ x² వాల్యూ ఏమవుతుందంటే 841. x వాల్యూ ఏమవుతుందంటే స్క్వేర్ రూట్ ఆఫ్ దిస్ వాల్యూ ఎంత? 29. సో x వాల్యూ ఎంత అండి? 29. అంటే 2 సెల్ ఫోన్లలో ఒకదాన్ని 29% లాభానికి, మరొక దాన్ని 29% నష్టానికి అమ్మితే ఓవరాల్ గా తనకి ఎంత శాతం నష్టం వచ్చిందంటే 8.41% వచ్చింది. సో ఇలా మీరు ప్రాబ్లమ్స్ ని సాల్వ్ అయితే చేయవచ్చు. I hope this module is helpful. If you feel this is helpful, please subscribe to the channel and click on the bell icon to get direct updates from us. Alright, so this is all about this module. We'll meet you in the next session. Thank you. Have a nice day.